పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి గుంపరు గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులతో పాటు ప్రజల జీవనానికి అవసరమైన ప్రతి అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మనిషి జీవితం ఎంత గొప్పగా గడిచినా చివరికి శ్మశానానికే చేరాలని మంత్రి అన్నారు. అటువంటి తుది మజిలీలను కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని రామానాయుడు పిలుపునిచ్చారు. అంటే రోడ్లు వేయడం, డ్రైన్లు కట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ఒకే గవర్నమెంట్ పరంగా చేసుకుంటూ వెళ్తాం. వీటితో పాటు నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్, ఎందుకంటే శ్మశాన వాటికలు కూడా అందంగా సుందరంగా ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఎంత చక్కగా జీవించినా నీ ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికలోనే ఉంటుంది. మనం ఆ శ్మశాన వాటికి వెళ్తే ముక్కు మూసుకుని అరే బాడీ కాలట్లేదు, ఇంకా 3 గంటలు పట్టింది అని మళ్ళీ అతన్ని తిట్టుకోకుండా అక్కడ ప్రశాంతంగా ఉండేటువంటి విధంగా శ్మశాన వాటికి ఉండాలి. అందుకని పాలకొల్లు టౌన్లో మీరు ఒకసారి చూస్తే అది శ్మశాన వాటికిలా ఉండదు, ఒక పార్క్ మాదిరిగా ఉంటుంది పాలకొల్లులో ఉన్నటువంటి శ్మశాన వాటికి. గతంలో అయితే కనీసం ముక్కు మూసుకుంటే ఊపిరాడేది కాదు, ముక్కు తెరిస్తే దుర్గంధం భరించలేనటువంటి పరిస్థితి. చేత అవకాశం ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఆ మాదిరిగా సుందరంగా శ్మశాన వాటికలు తయారు చేయాలని మీ యలమంచిలి గ్రామానికి కూడా మొన్న ఓఎన్జీసీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి నాకు 5 శ్మశాన వాటికలకి 15 లక్షలు చొప్పున ఇస్తే మన యలమంచిలి గ్రామానికి కూడా 15 లక్షల రూపాయలు ఆ శ్మశాన వాటికి పెట్టాము. అంటే ఇలా నాకు వచ్చినటువంటి ప్రతి రూపాయలోనూ మీ యలమంచిలికి ఒక వాటా ఇచ్చి పనిచేస్తూ ఉన్న కోట్ల రూపాయలు పెట్టి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు ఈ కష్టమో తప్పట్లేదు, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ పోరాడక తప్పట్లేదు. అంటే ఇంత పని చేసినప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు రోజు ఒక హైదరాబాద్ వెళ్ళండి, ఒక కడప వెళ్ళండి, ఒక తిరుపతి వెళ్ళండి, ఒక విశాఖపట్నం వెళ్ళండి, ఒక విజయవాడ వెళ్ళండి, పాలకొల్లు అంటావా రామానాయుడు గారు కాన్స్టిట్యున్సీ అనేటువంటి విధంగా మీకు మంచి గుర్తింపు వచ్చే విధంగా పనిచేస్తాం. మీ గౌరవాన్ని కాపాడుతున్న రాష్ట్రంలో మంచి వ్యక్తిని మీరు గెలిపించారని మిమ్మల్ని మెచ్చుకునేటువంటి విధంగా ఇవాళ నేను రాష్ట్రంలో ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తున్నా. అట్ ద సేమ్ టైం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా వరదతో పోటీ పడి నిధులు ఇస్తూ ఉన్నాం. వరదతో పోటీ పడి మంచిగా దయ వచ్చి ఎన్నికల్లో మేము ఇంటి దగ్గర నిశ్చింతగా ఉండేటువంటి విధంగా మీరు మరి వన్ సైడ్గా ఎనానిమస్గా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించి కానుకగా ఇస్తే మరింత ఉత్సాహంగా, ఉత్తేజంగా మీకు మేము పనులు చేయగలుగుతాం, తద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.